మనతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా దర్శనం ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ల్యాండ్స్ పైన నిఘా పెడతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేసే వాటిపైన కూడా ఖచ్చితంగా చేస్తున్నటువంటి ధోరణిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నారు, ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి కొండకల్కి సంబంధించినటువంటి వార్త కూడా ఎన్హెచ్ఆర్సీ వరకు కూడా వెళ్ళిందంటే చాలా పెద్ద ఇష్యూ అనుకోవచ్చు. ఏం చెప్తారు? ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రవృత్తి ఏంటంటే రియల్ ఎస్టేట్. ఆయన రాజకీయం అంతా భూముల చుట్టే తిరుగుతుంది. అది హైడ్రానే కానీ, లేకుంటే మీరు ఫోర్త్ సిటీయే కానీ, లేకుంటే లగిచెర్లనే కానీ, ఈరోజున్న హైదరాబాదు మన పారిశ్రమ వాడలో వాటిని మార్చడం కానీ, ఇవన్నీ కూడా ఇదే. అందులో భాగంగా ఈరోజు హిల్ టాప్ తీసుకొని వచ్చి దాదాపు 9,000 ఎకరాల భూమిని 5,000 కోట్లకు కొట్టేద్దామని ప్లాను. సేమ్ ఈరోజు పుప్పాలగూడలో వెస్టర్న్ అట్నే కొట్టేసిండు. మన ఏది ఇంకో రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ అదేదో ఉన్నది సికింద్రాబాద్లో మన అల్వాల్ దగ్గర, అక్కడ అట్నే కొట్టేసిండు. లియోనియా అట్నే కొట్టేసిండు, దాదాపు ఒక 50,000 కోట్లు. ఈ విధంగా ఎట్లా తెల్లాలేస్తే ఎట్లా బిజినెస్ దందాలు చేయాలి, ఎట్లా భూములు గుంజుకోవాలి, ఎట్లా వెళ్ళిన అశాంతి గురి చేయాలి, అన్రెస్ట్గా చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు హైదరాబాద్లో అంటే మనం అనుకోవచ్చు, హైదరాబాద్లో సరే ఇక్కడికి వెళ్ళి పొల్యూషన్ పెరగకుండా ఇవన్నీ అక్కడ తీసుకుపోతున్నాని, మరి వాళ్ళకున్న భూముల మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి, నెంబర్ 1. రెండవది ఏంటంటే సరే ఇక్కడికి ఫ్యాక్టరీలు రింగ్ రోడ్ అవతల తరలిస్తూ అంటున్నారు. రింగ్ రోడ్ అవతల ఉన్న ఇప్పుడు కొనంగల్ వెలిమేల సంవత్సరానికి 3 పంటలు ఇస్తుంది. అది ఆడ పాడి పరిశ్రమ ఉన్నది. మొత్తం ట్రైబల్స్ బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు అక్కడ జరుగుతా, అంటే ప్రజలకు ఉపయోగపడేటి పని అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు ట్రైబల్స్. ఆ భూముల మీద కన్నేసి అభిగుంజుకొని ఈరోజు చేస్తే సంవత్సరం పాటు అందులో ఎమ్మెల్సీలు 42% రిజర్వేషన్ పోరాటం చేసే ఎమ్మెల్సీలు కానీ, ఈరోజు రఘునందనరావు గారు ఎంపీ, మేము అందరం పోయి వీళ్ళ చీర తీస్తాం, వీళ్ళ భూములు వీళ్ళకి వచ్చేదాకా, నేను నా శరీరం తెగేదాకా నేను ఊకోనని రఘునందనరావు గారి శపథం. వీళ్ళందరూ ఈరోజు పోయి కనబడకుండా వాళ్ళందరినీ మోసం చేసిపోయిన పరిస్థితి. ఈరోజు మేము సంవత్సరంకి వెళ్ళి వాళ్ళ కొట్లాడి వీడియోలు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొట్టిన తీరు, ప్రైవేట్ ఆర్మీ కొట్టిన తీరు, అవన్నీ వాళ్ళను ఎట్లా ఇల్లుగులో కొట్టించిండు, ఎట్లా వాళ్ళని కొట్టిండు, అవన్నీ కూడా ఎన్హెచ్ఆర్సీకి పెడితే వాళ్ళు ఈరోజు ఒక ఐపీఎస్ లెవెల్ ర్యాంక్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి అక్కడ కవర్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈ విధంగా నిన్నటి సాయంత్రంకి వెళ్ళి ఇయాటి వరకు రాత్రి వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళ అపర్ణ గుండాలు వాళ్ళందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి బాజాబ్తా అక్కడ అటెండ్ అయ్యి అందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. వాళ్ళని బాజాబ్తా బెదిరించిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసుకొనే మేము ఈరోజు వాళ్ళ జనం తరపున ఖచ్చితంగా నిలబడాలి. ఈరోజు మన బంగారు తెలంగాణ అని చెప్తాం. ఏది మనకు తెలంగాణ మించింది భారతదేశం లేనేలేదంటాం. ఈరోజు భారతదేశం మొత్తంలో 40 సంవత్సరాలు ఉద్యోగం చేయించుకున్న రిటైర్మెంట్ వాళ్ళకి పైసలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండాలంటే ఇక వీళ్ళు దీని గురించి తప్ప డబ్బు ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ప్రభుత్వానికి లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పేరు మాత్రం ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినాం, ప్రజాప్రభుత్వం ఇది, ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మేము సాల్వ్ చేసే యోచనలో ఉన్నాము, మేము ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి మేము అవకాశం ఇచ్చినాం అన్నట్టుగా చాలా పెద్ద పెద్ద భారీ స్టేట్మెంట్లు చెప్పుకుంటూ ఉన్నారు. నిజంగా ప్రజాప్రభుత్వం లాగా అనిపిస్తున్నది బ్రదరు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల మందికి ప్రతినిధి 4 కోట్ల మందికి ప్రతినిధి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోయి మాట్లాడితే 4 కోట్ల మంది మాట్లాడినట్టు, ఢిల్లీకి పోయి మాట్లాడితే 4 కోట్ల పోయి మాట్లాడినట్టు. అయితే ఆయన ఏమనుకుంటున్నానంటే టు ద రేవంత్ రెడ్డి, ఫర్ ద రేవంత్ రెడ్డి, బై ద రేవంత్ రెడ్డి. డెమోక్రసీ అంటే ఇది. కాబట్టి నేను ఒక్కడనే బాగుండాలి, భూములన్నీ నానే కావాలి, నేను తింటే ఈ రాష్ట్రం అంతా తిన్నట్టు, అరే నేను పండుకుంటే రాష్ట్రం అంతా పండుకున్నట్టు, నేను సంపాదించుకుంటే రాష్ట్రం అంతా సంపాదించుకున్నట్టు అనే ఆలోచనతో ఉండేది. 4 కోట్ల మంది పెట్టే బదులు నేను ఒక్కనే తింటే అందరు బాగున్నట్టే కదా, ఇది మొత్తం ఒక లెసన్గా తీసుకుపోదామని ముఖ్యమంత్రి అనుకుంటుండే ఏందో అనే డౌట్ ఈరోజు వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనకు మామూలుగా బారిస్టర్ చదివిన ముఖ్యమంత్రులు ఉంటారు. ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ బారిస్టర్ చదివిండు. ఒక్కొక్క విద్యల వాళ్ళు మెరుగైన ఇది ఉన్నది. ఈయన ఏం చదివిండో తెలియదు, ఎక్కడ చదివిండో తెలియదు, ఎట్లా చదివిండో తెలియదు. ఎందుకంటే ఈయన మైండ్లో మొత్తం దొంగ ఆలోచనలే. అంటే పిక్ పాకెటర్ ఆలోచనలు ఎట్లుంటాయి, ఇల్లు గోడలు దునికి ఇళ్ళల్లో దొంగతనాలు చేసే ఆలోచనలు ఎట్లుంటాయి, మందు భూములు గుంజుకుంటే ఆలోచనలు ఎట్లుంటాయి, ఈ ఆలోచన తప్ప మంచి ఆలోచన ఒక్కడు కూడా మైండ్లో ఉండదు. కాబట్టి ఈయన విద్యాభ్యాసము నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జరిగిందా లేకుంటే స్టూవర్ట్పురంలో జరిగిందా అనే డౌట్ వచ్చేటట్టుగా ఆయన వ్యవహారం ఉంటుంది. అందులో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ పెట్టుకునేటువంటి వ్యవహారం కూడా దాని కిందకే వస్తుంది.
ఇంకో అంశం కూడా రాష్ట్రంలో మీరు అన్నట్టుగా భూముల విషయంలో ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఇంకో అంశం రీసెంట్గా నల్గొండ జిల్లాలో జరిగిన అంశం కూడా మీరు చూస్తుంటారు ఘటన. అంటే హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉంటాడు, ఎందుకు వీటిపైన ఇప్పటివరకు కూడా విచారణ జరపరు, వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? అంటే హోంశాఖ కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోవచ్చా రాష్ట్రంలో? బ్రదర్ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇక్కడ కానిస్టేబుల్ ఉంటే బాగుండు. ఒక సర్క్యులర్ తీసిరు, సీక్రెట్ సర్క్యులర్, నా దగ్గర ఉంది ఆ సర్క్యులర్. ఏంటంటే కానిస్టేబుళ్లకు, పోలీసులకు, ఎస్ఐలకు మీకు జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, క్యాన్సర్ వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, లేకుంటే మీ కిడ్నీలు ఖరాబ్ అయినా, మీ లంగ్స్ ఖరాబ్ అయినా, యశోదాకు పోయారు, అపోలోకి పోయారు, ఆ దాఖలో మీకు పోరుదు, అలా మీకు వైద్యం లేదు, పో గాంధీలో చేసుకోపో, నిమ్స్లో చేసుకోపో, ఉస్మాన్లో చేసుకోపో అని ఈరోజు హోంమంత్రి తీసిన జీవో ఇది, సర్కులర్ నా ఫోన్లో ఉన్నది. అర్థమైందా? అంటే వాళ్ళను ఇప్పుడు అటెండర్లను, వాచ్మెన్లను, ఆ కుక్కలు చల్ చల్ అంటారు చూసినావా, అట్లా ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ పోలీసు చల్ పో అక్కడ చేసుకోపో, సార్ నాకు స్ట్రోక్ వచ్చింది సార్ అలా పో, సార్ అలా పోతే సస్తున్నా సార్, సచిన పర్వాలేదు పో, నువ్వు రాకుంటే ఇంకా మస్తు మంది ఉన్న పోలీసులు పో అని చెప్పి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్లను నవ్వుతుండ్రు కదా జనం. అంటే రియల్ ఆ సర్క్యులర్ చూసిందబ్బా, ఈరోజు వాళ్ళ తిరిగే వాళ్ళని చూస్తుండ్రు. ఈరోజు ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈరోజు రిటైర్డ్ సంఘాల గురించి మాట్లాడడానికి రిటైర్డ్ సంఘాలు ఉన్నాయి, రిటైర్డ్ ఉద్యోగాలు, అట్లా అందరి సంఘాలు ఉన్నాయి. ఇవాళ పోలీసులో యూనియన్ లేవు. ఇవాళ దాకా ఈ సర్క్యులర్ గురించి మాట్లాడేటోళ్ళు ఎవ్వరు లేడు. లాస్ట్లో నన్ను తెల్లాలేసి అరెస్ట్ చేసే పోలీసు వాళ్ళ గురించి మాట్లాడేది కూడా నా పనే వచ్చింది ఈరోజు. అర్థమైందా? బక్క చేసిన ఎక్కలు లేపుకపోవాలి, బట్టలు ఎట్లా ఎత్తుకపోవాలి, ఏ జైలు వేయాలి, ఎట్లా సతాయించాలి అని పోలీసు వాళ్ళు అనుకుంటారు చూసినావా, ఆ పోలీసు వాళ్ళ గురించి కూడా ఈరోజు బక్క చేసిన మాట్లాడాల్సి వస్తుంది. ఈ సర్క్యులర్ వెళ్ళిందా, నేను నోట్ ఫైల్ లోపల చిన్న సంతకాలు పెట్టిన నోట్ ఫైల్కి వెళ్ళి వచ్చిన డాక్యుమెంట్ గురించి మాట్లాడతాను. అర్థమైందా? ఇంత దౌర్భాగ్యంగా, ఇంత చిల్లరగా ఏ ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తుందా? ప్రజాపాలన అవుతుందా? అయితే లాస్ట్ అరే నీ కాబలి కాసేటోళ్ళు, నీకోసం మాట్లాడేటోళ్ళు, మా ముఖ్యమంత్రిని తిడతావా అని చెప్పేసి తెల్లారేస్తే నా మీద పడే పోలీసులు, వాళ్ళను కూడా నువ్వు వాళ్ళ వైద్యం లేకుండా, ఈరోజు వాళ్ళ వైద్యం లేకుండా నీవు చేస్తున్నావంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది, ఇంతకు మించిన ఘోరం ఏముంటుంది చెప్పు. నేను ఆ సర్కులర్ చూపెడతా, ఎంత దారుణం అంటే ఈరోజు ఈ టైప్లో ఈ రోజులలో వైద్యం అన్న ఇవ్వలేరు. ఇగో బ్రదర్ సర్కులర్ చూపి దగ్గరికి వెళ్ళి, ఇక అందులో చిన్న సంతకాలు ఉంటాయి చూడు, ఇవన్నీ ఆఫీస్ ఫైల్. ఒక డిఎస్పీ గారిని పంపినరు, ఇగో ఇంత దారుణంగా ఉన్నది, మా దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేసి అన్ని కటింగ్ చేసుకున్నారు, ఈ జీవో తీసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఆరోగ్య భద్రత సంకనాకిపోయింది. ఈరోజు ఇక పోలీసు వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారంటే, ఇప్పుడు బ్రదర్ పోలీసులకు మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 డ్యూటీ ఉండదు, 10 to 7 డ్యూటీ కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. కుక్క కన్నా రాత్రి అంతా మెలకతో ఉండి పగలు పండుకుంటుంది, కానీ వీళ్ళకు రాత్రి ఎప్పుడు ఉండాలి. కాబట్టి బీపీ, షుగరు, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లంలు అన్నీ వస్తాయి వీళ్ళకు. సార్ ఇవన్నీ ఇంత 24 hours మేము డ్యూటీ చేస్తే మాకు రోగాలు వస్తున్నాయంటే, అయితే సాగుపో, గాంధీ దవాఖాన పో, ఉస్మానియా దవాఖాన పో, నిమ్స్కి పో అని జీవోలు ఉందబ్బా. నేను చెప్పేది మీరు నవ్వుతాను నేను జోక్ చెప్తే. ఈరోజు పోలీసు వాళ్ళ విలువ పానం ఎట్లా అయిపోయిందని అంటే, మీరు అసలు పావులెత్తు కూడా ఇగో ఇక్కడ చదువుతా చూడబడతా, ఒక పాయింట్ చదువుతా మంచిగా బ్రహ్మాండ. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇష్యూడ్ ఇంపోజింగ్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ డిపెండెన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అండర్ ఏబిఎస్ అంటే ఆరోగ్య భద్రత స్కీమ్ ₹1 lakh ఇన్ మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్, 2 lakhs ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 4 మేజర్ రోగాలు. అంటే మీకు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, నీకు హార్ట్ అటాక్ వచ్చినా, అర్థమైందా, నీకు న్యూరో ప్రాబ్లం వచ్చినా, నీకు పక్షవాతం వచ్చినా, నువ్వు ఎంత ఖర్చు పెట్టాలంటే 2 లక్షలే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నువ్వు హోంమంత్రివి. మేము కానిస్టేబుల్ కూడా అంతే పెడతాం. ఏ రోగాలకు క్యాన్సర్ వచ్చినా 2 లక్షలే అంట, పక్షవాతం వచ్చినా 2 లక్షలే అంట, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా 2 లక్షలే అంట. అర్థమైందా? ఈ రోగాలకు ఎంత నీకు ఏమైనా కానీ సీలింగ్ అక్కడి వరకే అంట. ఇక లేకుంటే బాధాప్తేగో ఇంకా ఏమైనా రోగాలు వస్తే మీరు చక్కగా పోయి నిమ్స్కి పోండి అని చెప్పి అది కూడా రాసింది ఇలా. రీఎంబర్స్మెంట్ ఇంకో పాయింట్ చెప్తా. పుసుకున్న నాకు పెద్ద రోగం వచ్చింది, పైసలు బాగా పెట్టుకుంటా అంటే ఏమన్నాడు తెలుసా సైన్లో? ఒక పాయింట్ రాసిండ్రు, మీరు స్పెషల్ కేసు కింద ఇక్కడికి రావద్దు, మీ 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 సబ్జెక్టు తృణీకరించబడుతుంది, కాబట్టి మీరు ఆ పైసలతోనే చేసుకోవాలి అని చెప్పినట్టే. ఇంత మించిన సర్కులర్, ఇంత మించింది ఏమున్నదబ్బా? ఈ హోంమంత్రి దగ్గర పెట్టుకున్న పరిస్థితి చెప్తున్నా. ఇక ఎట్లున్నానంటే ఇవాళ విలువ లేదు. వీళ్ళే ఒక కానిస్టేబుల్ అందరు పోలీసు వాళ్ళు అందరూ కలిసి ఒక్కడు దొరికినప్పుడు చూసుకొని చంపాలి.
ముఖ్యమంత్రిని ఏం జీవో రాయిదని. మన ప్రాణానికి విలువ లేనప్పుడు మన ప్రాణానికి మనం ఎందుకు విలువ లేకపోయి 179 కేసులు ఉన్నా నేను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా నేను మా ముఖ్యమంత్రిని మేము నెత్తి మీద పెట్టుకున్నాం అని పోలీసు వాళ్ళు అంటే మీ ప్రాణం అంటే నాకు విలువ లేదని చెప్పి నువ్వు జీవో తీస్తావు. దీని గురించి అక్కడ చర్చనే ఉండదు. కాబట్టి ఇగో ఇది బ్రదర్ జరుగుతున్న పరిస్థితి. కావాలన్న కంచెకు కూడా ఈరోజు భద్రత లేని రాష్ట్రం మన రాష్ట్రం. ఇక అంత మించి ఏం లేదు. ఇక పోలీసు వాళ్ళ మించిందే ఉన్నది. ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇష్టోళ్ళు కదా. ఇప్పుడు నేను అక్కడ చూస్తే రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటే నన్ను అరెస్ట్ చేసుకుపోతారు. మా రేవంత్ రెడ్డి తిడతావు అని. మరి నీ గురించి రేవంత్ రెడ్డి ఏమంటుండే సత్య సాపు అంటుండు. అట్లుంది మన రెడ్డి కూడా మంత్రి గురించి కూడా కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఇవి ఒక సర్పంచ్గా నామినేషన్ వేసుకున్నటువంటి ఒక అభ్యర్థిని తీసుకెళ్ళి అంత చితకాబాద్ అంతా చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించినాయి. దీని మీద మీరు రెస్పాండ్ స్పందిస్తారు? ఇగో బ్రదర్ ఇవన్నీ కూడా రాజకీయాలల్లో ఒక భాగం. ఎప్పుడైతే అభద్రత భావానికి గురవుతారో, ఎప్పుడైతే వాళ్ళ రాజకీయం పబ్బం గడపమని అనుకుంటారో అప్పుడు ఇవన్నీ ఎత్తుగడ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చూసిన చాలామంది డీసీసీ ప్రెసిడెంట్లు కొంచెం మంచి వ్యక్తులకు ఇచ్చిండ్రు. చాలామంది నేను డీసీసీ ప్రెసిడెంటా నాకు కూడా ఇచ్చిండ్రా, నేను నాది ఆ స్థాయా అనుకునేటోళ్ళు కూడా ఇచ్చిండ్రు. అర్థమైందా? అంటే ఈరోజు రాజకీయాలు ఎట్లున్నాయంటే కంప్లీట్ దరిద్రంగా తయారైపోయినాయి. ఈరోజు వాళ్ళు రాజకీయాలు నడపగలుగుతాం అనే ఆలోచన లేని వాళ్ళు కూడా పదవులు ఇచ్చిండ్రు. ఈరోజు ఈ ఎన్నికలు గెలిచే అవకాశాలు మాకు లేవని చెప్పేసి ఈరోజు దిగజారే పరిస్థితికి ప్రభుత్వాలు వచ్చేసినాయి. అందులో మంత్రులు వచ్చిండ్రంటే ముఖ్యమంత్రి వచ్చినట్టే. ఈరోజు వాళ్ళు జూబ్లీస్ చూసుకొని ఎలక్షన్ అనౌన్స్ చేసి లేకుండా పెట్టపోవు. 101% రేపు మున్సిపల్ ఎలక్షన్స్ మన సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము. వాళ్ళ అభ్యర్థులు కాదు, మా ముఖ్యమంత్రి టార్గెట్. ఇప్పుడు రేపు వీళ్ళ ఓటేస్తే అబ్బా మళ్ళీ నాకు లైసెన్స్ ఇచ్చిండు, ఇక నేను ఇప్పుడు ఎల్బీ స్టేడియం కూడా అమ్ముతా అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేసి నువ్వు గెలిపించిన నేను ఎల్బీ స్టేడియం అమ్ముతా అంటాడు, నేను హుస్సేన్ సాగర్ అమ్ముతా అంటాడు. అర్థమైందా? నేను సెక్రటరియట్ అమ్ముతా అంటాడు, నా ఇష్టం అంటాడు. మనం ఏం చెప్తాం చెప్పు? ఇప్పుడు అసలు తయారైండు. కాబట్టి ఒకసారి ఓడబెట్టి పండబడితే ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఢిల్లీ వాళ్ళ కోపం వచ్చి అరే ఇంత మనకు లాభం లేదని చెప్పి ఊడబీక్తారు. లేకుంటే అట్నే పెట్టుకొని నెత్తి మీద పెట్టుకుంటే మాత్రం ఇక ఈరోజు ఎలుకదచ్చినట్టు తెలంగాణ ఎలుకదచ్చినట్టు ఉంటుంది. కానీ ఈరోజు ఇక వేరే తిరిగా ఉండదు. కాబట్టి నేను పాలమూరు బిడ్డను నిన్న మక్తల్లో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? మీ పాలమూరు బిడ్డని ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తాను, మీరే దగ్గర నుండి చేయించుకోవాలంటే మాట్లాడతాను. పాపం అక్కడ మంత్రి సొంతంగా మీటింగ్ పెట్టినా ఎప్పుడు 10,000 మంది ఒట్టిగా వస్తారంట. రేవంత్ రెడ్డి వస్తారు అని తెలియంగానే వచ్చేవాడు కూడా రాలేదంట. ఇక కోటర్ బాటలు ఇచ్చి సప్పలు కొట్టించిందంట. కొట్టిన వాళ్ళు కూడా సార్ ఏది మాట్లాడినా సప్పలు కొట్టుండ్రని. అయితే అలా ఆ స్పీచ్ ఇచ్చుకుంటా నా దరిద్ర పాలన అంటే కూడా దాన్ని కూడా సప్పలు కొట్టిందంట. ఆ టైప్లో నిన్న జరిగి కంటతడ్డి పెట్టుకున్న జనం లేక. కాబట్టి ఆయన ఏది చెప్పినా ఈరోజు మొత్తం అబద్ధాలు, పనికిమాలిన మాటలు, మోసము ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ప్రభుత్వ ఫెయిలియర్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ మాత్రం ఈరోజు ఆయన వాతావరణం మాత్రం పక్కా, అందులో తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు.